ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగినప్పుడు ఇవ్వాలి. అలాగే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తుండ్రు. నాకు మంచి మిత్రుడు. నా పరిచయం 2007లో నేను మాజీ చైర్మన్గా, అతను జడ్పీటీసీగా ఫస్ట్ పరిచయం. ఒక 3 గంటలు ఒక ప్లేస్లో, ఆయన ఫ్రెండ్స్ ప్లేస్లో ఒక ఎన్ఆర్ఐస్, తర్వాత సందీప్ రెడ్డి గారు కానీ మన మాధవరెడ్డి గారి కుమారుడు, వీళ్ళంతా అప్పటి నుంచి నా పరిచయం. ఒక ఫైర్ అవుతాడని ఏదైతుందో ఒక చిచ్చర పిడుగు అవుతుంది అని పేరు పెట్టాను. మెయిన్ మీడియా కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళకు చాలా మీడియా పాయింట్లు రాబోయే రోజుల్లో, అంటే ఎమ్మెల్సీ అప్పుడే అయ్యాడు, ఒక ఫైర్ బ్రాండ్, నాకంటే 10 అంతలు మాట్లాడగలుగుతాడు, సబ్జెక్ట్ ఉందని అందరికీ చెప్పాను. అది వాస్తవము. కొమ్మినేని గారు అయితే ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నది నేను చెప్పడం వల్ల తీసుకున్నాడు. ఫస్ట్ ఇంట్రడక్షనే కొమ్మినేని గారితో. మొన్న ఒక రోషయ్య గారి ఫంక్షన్లో కూడా చెప్పాడు, ప్రకాష్ అన్న నాకు ఫస్ట్ అదేండు, కొమ్మినేని గారు మీతోటే నా ఎంట్రీ, నన్ను గుర్తుపడతాడో లేదంటే నేనే ఒక రోషయ్య గారి కండోలెన్స్ మీటింగ్లో చేశాను. నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలే, మీకు ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే మీరు ఇది నేషనల్ పార్టీ, ఇది నేను కేసీఆర్ గారికి ఆఫర్ ఇచ్చాను, నీవు నాకు అపాయింట్మెంట్ ఇవ్వు, ఈ అపాయింట్మెంట్లో నీకు ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు ఉన్నావు, ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కియకపోతే నేను దేశం వదిలిపెట్టిపోతా అని చెప్పినాను. కానీ నాకు ఇంటర్వ్యూ ఇలా ఇదే సేమ్ మ్యాటర్ రాజశేఖర రెడ్డి గారు చెప్తే రాజశేఖర రెడ్డి రాశాడు. అప్పుడు సీసీఎల్లో ఎస్వి ప్రసాద్ గారు, తర్వాత చీఫ్ సెక్రటరీ అయ్యాడు. అతను కోర్ట్ ఆఫ్ ఆర్ట్ అంటే తెలియదు, చనిపోయిండు, ఆయన మీద అబండాలు గారు. ఇవాళ దాన కిషోర్ గారు ఇంపార్టెంట్ పొజిషన్లో వచ్చాడు. రంగారెడ్డి కలెక్టర్లు ఉండే ఒక రోజు పోయాము, 9 o'clock పోతే 1 o'clock దాకా 1 o'clock దాకా లక్ష్మీపార్వతి గారి ఇంటి పక్కకు ఒకటి క్యాంప్ ఆఫీసు, ఒకటి ఇల్లు. ఆ రోజు రంగారెడ్డి జిల్లా 6 ఎమ్మెల్యేలే రివ్యూ ఉండే. హోమ్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్ దేవేందర్ గౌడ్, హరీశ్వర్ రెడ్డి డిప్యూటీ చైర్మన్. ఆ రివ్యూ మీటింగ్ కూడా పోక జాయింట్ కలెక్టర్ చెప్పాడు, నేను సిక్ అయ్యాను, నేను రాను, నువ్వు కండక్ట్ చేయమని. మాతో 4 hours స్పెండ్ చేశాడు. 9 o'clock to 1 o'clock వరకు లంచ్ చేయమంటే చేయలే. ఉప్మా 2 సార్లు ఉప్పుడు వెండి తినిపించాడు. ఈరోజు పొజిషన్లో ఉన్నాడు. ఆయన కూడా అప్పటి వరకు కోర్ట్ ఆఫ్ ఆర్డర్ అంటే తెలియదు. అంటే ఇది తెలియాలని లేదు, జడ్జిలకు తెలియదు, జడ్జిల పేరు చెప్పదలుచుకోలేదు. బతికున్న వాళ్ళు ఉన్నారు, చనిపోయిన ఉన్నారు. ఇది ఎందుకంటే సబ్జెక్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇది పవర్ఫుల్ చట్టము, పవర్ఫుల్ చట్టము కనుక ఈ చట్టాన్ని అమలు చేయడానికి అధినేత ద్వారా రాష్ట్రాలకు డైవర్ట్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారికి కూడా నేను కాపీ పంపుతాను, ఆయన ట్రై చేయండి. మీరేదైతే ఈ 2 రాష్ట్రాల్లో కష్టాలు ఉన్నాయో, 2 రాష్ట్రాలు ఎందుకంటున్నా అంటే నైజాం ఉన్నప్పుడే వీళ్ళ ప్రాపర్టీ బీదర్, రాయచూర్ల గిట్ట ఉంది. అలాగే ఔరంగాబాద్, మహారాష్ట్ర మనకు సంబంధం లేదు. వాళ్ళు